రాష్ట్రంలో కులగణన శరవేగంగా సాగుతూ ఉంది. దయచేసి ప్రజలందరికీ క్యూ న్యూస్ తరఫున తీన్మార్ మల్లన్నగా మీ సోదరుడిగా చేసేటువంటి రిక్వెస్టు, కులగణనలో ఖచ్చితంగా పాల్గొనండి. కులగణనలో అన్ని వివరాలు నమోదు చేయండి. కొంతమంది కులగణన చేయడం వల్ల అందులో వివరాలన్నీ కరెక్ట్గా చెప్తే ఆస్తులు గుంజుకపోతారని, పథకాలు రావని అనుకుంటారు. మీకేమి మీ దగ్గర ఏమున్నాయి ప్రభుత్వానికి తెలియదా? పాన్ కార్డు ఒక్కటి కొడితే మీ తాను ఏమున్నాయి అన్నీ తెలిసే. కాబట్టి ఇదేదో గుంజుకోవడానికో పథకాలు రద్దు చేసేటువంటి కార్యక్రమం కాదు. 100% ఇది ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం సంకల్పించినటువంటి కార్యక్రమం. దయచేసి అందరూ కూడా మీరు కులగణనలో పాల్గొనండి, మీ వివరాలన్నీ చెప్పండి. నిన్న మొన్న చూస్తారు కదా, కల్వకుంట్ల కవిత గారు కూడా కులగణనలో పాల్గొని వివరాలన్నీ నమోదు చేసింది. వాళ్ళకి లేదా? వాళ్ళే పాల్గొని ఇస్తా ఉన్నారు. మీరందరూ కూడా పాల్గొనాలి కదా. ముఖ్యమంత్రి గారు కులగణనలో పాల్గొనేటువంటి వీడియో కూడా ఏమైనా ఉంటే ఆయన పాల్గొనగానే మేము ముందు పెడతాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా, ప్రతి ప్రజాప్రతినిధి కులగణనలో పాల్గొనండి. మీరు కులగణనలో పాల్గొనకపోతే రిజర్వేషన్ మారుతుంది. మరిగా మంది ఎక్కువ లేకపోతే వీళ్ళు ఎక్కువ లేరని అనుకున్నాడుకో, మళ్ళీ నీకు రావాల్సిన సర్పంచ్ ఇంకోలికి పోతుంది. కాబట్టి ఖచ్చితంగా పాల్గొనండి. మీ వివరాలన్నీ ఏ కులము, ఆ తర్వాత ఏ మతము, ఆ కులంలో మళ్ళా సబ్ క్యాస్ట్ ఏంది, ఇవన్నిటిని నమోదు చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ భారతదేశంలో ఎక్కడ జరగనటువంటి ఒక గొప్ప కార్యక్రమం 90 సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ గడ్డ మీద జరుగుతూ ఉంది. దీన్ని మనం వాడుకోకపోతే, దీన్ని మనం యూటిలైజ్ చేసుకోకపోతే మనకు భవిష్యత్తులో ఇక మళ్ళా ఇటువంటి కార్యక్రమం చేసేటువంటి ప్రభుత్వం రాదు, ఉండదు. అందుకోసమే దయచేసి ప్రజలారా చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, కులగణనలో పాల్గొనండి. కులగణనలో కుల సంఘాలు కూడా మీ కులాలను యాక్టివేట్ చేయండి. ఎమ్యునరేటర్ వెంట తిరగండి, వాళ్ళ కులాలు నమోదు చేయించండి, వాళ్ళ వివరాలు నమోదు చేయించండి. చాలా ఇక రకరకాల కుల సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క కులంలో 23 సంఘాలు, 24 సంఘాలు. ఈ సంఘాల లీడర్లారా మీరు ఈ విజిటింగ్ కార్డులు, లెటర్ ప్యాడ్లు బంద్ చేసి ఒకసారి మన కమ్యూనిటీలని, మన 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 జాతుల్లో, మన కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని అందులో నమోదు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. కొద్దిగా దానివల్ల లాభం జరుగుతుంది, దానివల్ల మంచి జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు అదే చెప్తా ఉన్నాడు. జిత్నా ఆబాదీ ఉత్నా భాగీదారీ అని చెప్పి చెప్తా ఉన్నాడు. దయచేసి అది మనమందరం కూడా టెన్షన్గా పాటించాలి. అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహించి ఎంతవరకు పని ముందుకు పోతా ఉంది, ఎంతవరకు జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మానిటర్ చేయండి. ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మీరు మానిటరింగ్లో పాల్గొనండి. తద్వారా మంచి జరుగుతుంది. రాహుల్ గాంధీ గారి ఆశయం నిలబడాలంటే ఖచ్చితంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలి. ఇది మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పదే పదే చెప్తున్నటువంటి మాట. సో కులగణనలో పాల్గొని మీరు ఉన్నారనే విషయాన్ని సమాజానికి తెలియజేయండి. అది చాలా ఇంపార్టెంట్.